హలో అండి. ఇవాళ మనము కాపర్ టీ అంటే ఏంటి? అది దేనికోసం వాడతామో డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా ఈ కాపర్ టీని ఇంట్రాయుట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ అంటాం. ఐయుసీడీ. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేంటి అంటే కాపర్ మెటల్ ఉన్న కాపర్ టీ అండ్ ఇంకొకటి ఏంటి అనంటే హార్మోనల్ ఐయుసీడీస్ అంటాము. సో, దీన్ని కాపర్ టీ అని ఎందుకు అంటామంటే దీని షేప్ అనేది టీ లాగా ఉంటుంది కాబట్టి. కింద ఒక స్టెమ్ లాగా ఉంటుంది అండ్ పైన ఇట్లా టీ షేప్ లాగా 2 ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. సో, అందుకే దీన్ని కాపర్ టీ అంటాము. సో, ఈ కాపర్ టీ అనేది దీంట్లో కాపర్ మెటల్ అనేది ఉంటది. ఇక్కడ మీరు దగ్గరగా చూసినట్టయితే ఇక్కడ ఒక కాపర్ మెటల్ అనేది ఇట్లా వైండ్ చేసి ఉంటది దీని చుట్టూ. సో, కాపర్ అనేది యూజువల్‌గా స్పెర్మిసిడల్. స్పెర్మ్స్‌కి అంత మంచిది కాదు. వాటిని చంపేస్తుందనమాట. అందుకని దీన్ని మనం దీంట్లో వాడతాము. సో, ఈ కాపర్ టీ అనేది యూజువల్‌గా పీరియడ్ 5థ్ ఆర్ 6థ్ డే సైకిల్స్ వచ్చిన 5థ్ ఆర్ 6థ్ డే అట్లా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అండర్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ ఇట్స్ అన్ ఓపీడీ ప్రొసీజర్ అనమాట. అండ్ ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది టు ప్రివెంట్ ఎనీ రిస్క్ ఆఫ్ అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అనమాట.